పొరపాటున నెత్తి మీద పడడానికి కథాం అయిపోయి కాదు చచ్చిపోయినట్టే ఇక ఆ దృష్టిలో చచ్చిపోతారు ఇక మీరు అంతే. హాయ్ హ్యూమన్ బీయింగ్స్, మనిషిలారా హాయ్. నా పేరు బల్లి, అదే ఇంగ్లీష్లో లీజర్డ్ అంటారు, హిందీలో చిక్కలి అంటారు. నాకు క్లారిటీ ఇవ్వండి. లెఫ్ట్ మీద భుజం మీద పడ్డా, రైట్ భుజం మీద పడ్డా ఏదో అయిపోతుంది అనుకుంటారు. ఉంటుంది భయ మీద, మా మీద బ్యాక్టీరియా ఉంటుంది, ఉండదని కాదు. పోనీ స్నానం చేసుకోరు. ఏం దోషాలు రా ఇవన్నీ? దోషం ఏదో దోషం అవుతుంది, లెఫ్ట్ మీద పడితే దోషం, రైట్ మీద పడితే దోషం. మేము జస్ట్ బల్లిలం అంతే, ఏం కాదు. పోనీ అంత వదిలేను. అగర్సే పొరపాటున నెత్తి మీద పడడానికి కథాం అయిపోయి కాదు చచ్చిపోయినట్టే ఇక ఆ దృష్టిలో చచ్చిపోతారు ఇక మీరు అంతే. మా గ్రిప్పు లూజ్ అయ్యి పడతాం. ఆ టైంలో మీరు నడుచుకుంటే అసలు నేనేం చేయాలా? ఏం చేస్తాం? ఒక మాట, స్నానం చేయను రా, మేము ఏమన్నాం, మా పని మేము చేసుకుంటాం. ఏ పురుగులు ఉన్నాయో ఏమున్నాయో చూసుకుంటాం. వస్తాడు స్నానం చేస్తాడు, మాకు మగ్గు నీళ్ళు పోనాడు, వాష్రూమ్ పోతున్నాడు అంటే గన్ను ఉంటుంది, ఆ గన్నుతో కొడతారు మమ్మల్ని. స్నానం చేయాల్సింది మీరు రా, మాకెందుకు? నాకు అర్థం కాదు. పెడతారా మా కోడిగుడ్డు మీ మమ్మీలు? అంటే అది నా గుడ్డ, నేను భయపడాలను. ఇంత పెద్ద గుడ్డు పెట్టినా భయపడన్నా? లేకపోతే నాకన్నా పెద్ద మొగడోడని ఉన్నాడా, లేకపోతే నాకన్నా పెద్దోడని ఉన్నాడా అని భయపడన్నా? నాకు అర్థం కాదు. దానికి భయపడమంటే ఏం భయపడం మేము మళ్ళీ. మీకే నష్టం. ఇంత కోడిగుడ్లు డెకరేషన్ పీసులా ఎందుకు పెట్టుకుంటారు? అగర్సే నేను చిన్న ఉండేది ఇంత గుడ్లు పెట్టినాను అనుకో, అయిపోయి ఏదో అవుతుంది, పంతుల దగ్గర కురుకుడేగా. నెక్స్ట్ మినిట్ ఆలోచించాం, ఇంత గుడ్డు పెట్టింది ఏం చేస్తాం? అరే నేను పెట్టింది జస్ట్ చిన్న బల్లి గుడ్డే, డైనోసార్ గుడ్డే ఏం కాదు పెట్టింది. వస్తాడమ్మా కోడు వచ్చి అక్కడ ఏం ఫ్యాంటసీ ఏమో ఆయన నాకు అర్థం కాదు. నన్ను పట్టుకొని తీసుకుతారేంద్రా బాబు? నన్ను పట్టుకొని ఫ్యాంటసీ లేదురా. మమ్మీలకి ఒకటి అడుగుతా, జస్ట్ ఫర్ మామ్స్, నాట్ ఫర్ ఆల్ మామ్స్ అండ్ డాడ్స్. మీ పిల్లలకి లేజర్లెట్ ఎందుకు కొనిస్తారు నాకు అర్థం. అరే ఆడుకోర్రి, మమ్మల్ని ఎందుకు ఆడుకుంటారు? మేము ఏదో ఆకలితో నల్లాడిపోతుంటాం, దోమలో పురుగులో తినకుండా బతికేటోళ్ళం. పెడతాడు మా గోడకి ఇట్లా ఇట్లా పెడతాడు, దాన్ని చూసి మేము ఆగమావాలా? ఆడికేమో ఎంటర్టైన్మెంట్, మాకేమో దొరకలేని మా బాధ మాకు. మీకు తెలుసా, మమ్మల్ని చూసి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మా పోజెస్ని కాపీ కొడతారు. మా గురించి తక్కువ చిన్న ఇస్తారు మళ్ళీ. లాస్ట్ వన్ థింగ్, ఒక్క మాట, మీరు పెద్ద ఉంటారా నేను పెద్ద ఉంటానా? ఒక్క మాట అంతే. భయపడాల్సిందే నేను మిమ్మల్ని చూసి, అంత పెద్ద ఆకారాన్ని చూసి, మిమ్మల్ని చూసి. కానీ భయపడతారు ఎవరు? మీరు. ఎందుకు? వదిలేండి.